యూట్యూబ్ ఛానల్కి మా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం అండి. చెప్తున్నాను, ఒక మాట వింటారా నేను చెప్పేది? మీరు ఏమనుకుంటారో, ఏమన్నా చెప్తారో, లైక్ చేస్తారో, ఎట్లా సబ్స్క్రైబ్ చేస్తారో, కానీ ఒక్క లైక్ కూడా రావడం లేదు, ఒక్క సబ్స్క్రైబ్ కూడా రావడం లేదు. కానీ తోచిన కాడికి నేను యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాను. నేను రీల్ చేస్తున్నాను, నా తోచిన కాడికి నేను చేస్తున్నాను. కానీ నేను మేకప్ చేసుకొని, చీరలు కట్టుకొని, అప్పుడప్పుడే తయారయ్యి యూట్యూబ్లో ఛానల్లో రీల్ చేయాలని, అట్లా యూట్యూబ్లో చెయ్యాలి, కానీ ఇట్లా చీరలు కట్టుకొని చేయాలి అంటే అంత ఓపిక లేదు. మేకప్ చేసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకని నాకు రీల్ చేయాలని చాలా ఇష్టం. యూట్యూబ్లో చేయాలని, యూట్యూబ్ ఛానల్లో చేయాలని, యూట్యూబ్ ఛానల్లో రీల్ చేస్తున్నాను. నాకు 1-2 లైక్లు వస్తున్నాయి. నాకు సబ్స్క్రైబ్ ఎవరు చేస్తలేరు, నాకు థ్యాంక్ యూ అని చెప్తలేరు, మంచిగా చేసావని కూడా ఎవరు అంటలేరు. నాకు ఎవరు తెలుగులో అయినా చెప్తే నాకు అర్థమవుతుంది. నాకు ఇంగ్లీష్, తెలుగు రాదు అలా. కానీ మీరందరూ నన్ను గౌరవించాలి. నన్ను చాలా యూట్యూబ్ నాకు చాలా ఇష్టం. యూట్యూబ్లో నేను చేయడం కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే లైక్ చేస్తే ఒకటి పేరు వస్తుంది, వీడియో చేస్తే ఒక పేరు వస్తుంది. నాకు లైక్లు కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు, నాకు మెచ్చుకుంటారు, నాకు అని ఒకటి చెప్తారు కదా అన్నట్టుగా నాకు ఒకటి అనేది ఉంటుంది, ఆ భావన ఉంది నాకు. కానీ నేను మాత్రం ఒక్కటి కూడా లైక్, అది 1-2 వస్తున్నాయి. ఎందుకంటే నేను మంచిగా చేస్తలేను ఆ రీళ్ళు, బాగలేవు నా రీళ్ళు. నాకు తోచిన కాడికి నేను చేస్తున్నానండి. నేను చేస్తూనే ఉంటాను. యూట్యూబ్ అనే ఛానల్ గౌరవిస్తూనే ఉంటాను. నా ఫ్రెండ్స్కి అందరికీ నేను గౌరవిస్తాను. నా ఫ్రెండ్స్ చేసే రీళ్ళు కూడా నేను చూస్తున్నాను. ప్రతి రీలు అందరివి చూస్తున్నాను. అందరిది చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో, వాళ్ళకంటే కొంచెం తక్కువనో ఎక్కువనో అని నేను కూడా చేస్తున్నాను. మరి ఎలా చేయాలో, ఎలా చేస్తే వస్తున్నాయో లైక్లు, ఎలా చేస్తే సబ్స్క్రైబ్ చేస్తున్నాయో అవి నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, కానీ తెలుగు వస్తుంది. ఎందుకంటే చేయాలన్న ఇష్టము, ఒక తపన, ఒకటి నన్ను గౌరవించాలి, యూట్యూబ్ వారు కూడా నన్ను గౌరవించాలి, నాకు పేరు రావాలని ఒక ఆశ నాది. మీరు ఏమన్నా అనుకోండి, ఒకటి మాత్రం ఇది ఉంది నా కోరిక. నేను చేస్తున్నాను, రీల్ చేస్తున్నాను. నా రీళ్ళకి గౌరవించండి, నన్ను కూడా గౌరవించండి. ఎక్కడ తోచక ఏం నాకు అర్థం కాదు, ఒక అదో ఎంత ఆందోళన ఉంటుంది తెలుసా. వాడు అదోలాగా ఇక్కడ బాగా ఒంటరితనం అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఒంటరితనం పోయింది. నాకు మంచి టైం అవుతుంది, టైం కూడా పోతుంది, పొద్దు కూడా పోతుంది, మంచిగా అనిపిస్తుంది నాకు.